హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు లగ్నంలో బుధుడు గురించి తెలుసుకుందాం. బుధుడు మెర్క్యూరీ మేషం నుండి మీనం వరకు 12 లగ్నాలలో ఏ ఆధిపత్యాలు తీసుకుంటాడు, ఆయా లగ్నాధిపత్యము ఉన్న బుధుడు నేరుగా లగ్నంలోనే ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తారో చూద్దాము. అసలు బుధుడు అంటేనే బుద్ధి, ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్, వ్యాపారం, హాస్యం, గణితం మరియు విశ్లేషణాత్మక శక్తి. లగ్నంలో బుధుడు ఉన్నప్పుడు సాధారణంగా జాతకుడికి వయసు కంటే చిన్నగా కనిపించే రూపం, యూత్ఫుల్ లుక్, చమత్కారమైన మాట తీరు ఉంటుంది మరియు శీఘ్రంగా నిర్ణయాలు తీసుకునే తెలివితేటలు కూడా ఉంటాయి. ఇక మరి మేషలగ్నంలో బుధుడు ఉన్నప్పుడు, మేషలగ్నంలో బుధుడు అంటే 3వ ఇంటి అధిపతి మరియు 6వ ఇంటి అధిపతి. 3వ ఇల్లు ధైర్యము, కమ్యూనికేషను, 6వ ఇల్లు రోగము, శత్రువు, రుణము అధిపతి అయి మేషలగ్నంలో అంటే శత్రువు ఇంట్లో ఉన్నప్పుడు 3, 6 అనే 2 ఉపచయ స్థానాల అధిపతి లగ్నంలో ఉండటం వల్ల జాతకుడికి విపరీతమైన పోటీతత్వం ఉంటుంది మరియు వాదన పటిమ కూడా ఉంటాయి. మార్కెటింగ్ స్కిల్స్, జర్నలిజం లేదా లా రంగాలలో చాలా బాగా రాణిస్తారని చెప్పవచ్చు. అయితే షష్టాధిపత్యం వల్ల తరచూ నరాల బలహీనత, తలనొప్పి లేదా స్కిన్ అలర్జీలు రావచ్చు. మేనమామతో చిన్నపాటి విభేదాలు కూడా ఉంటాయి. కష్టపడితేనే విజయం దక్కుతుందని చెప్పవచ్చు. వృషభ లగ్నం, వృషభ లగ్నానికి పంచమాధిపతి మరియు ద్వితీయాధిపతి అంటే బుధుడు 2వ ఇల్లు మిథునం అధిపతి, కన్య 5వ ఇల్లు అంటే ధన, కుటుంబ మరియు బుద్ధి, సంతానాధిపతి. ఇక్కడ వృషభ లగ్నంలో అంటే శుక్రుడు బుధుడికి పరమమిత్రుడు. ధన పంచమాధిపతి లగ్నంలో ఉండటం వల్ల అత్యంత అద్భుతమైన ధనయోగం మరియు రాజయోగం కూడా. జాతకుడు సాధారణమైన తెలివితేటలు, సృజనాత్మకత మరియు అద్భుతమైన మాట తీరు కలిగి ఉంటాడు. ఫైనాన్స్, బ్యాంకింగ్ మరియు కౌన్సిలింగ్ రంగాలలో విపరీతమైన సంపద గడిస్తారు. కుటుంబం నుండి పూర్తి మద్దతు ఉంటుంది. సంతానం చాలా తెలివైన వారు అవుతారు. ముఖంలో మంచి ఆకర్షణ కూడా కలిగి ఉంటారు. ఇక మిథున లగ్నం అంటే ఇక్కడ మిథున లగ్నానికి మరియు చతుర్థాధిపతి కూడా బుధుడే, లగ్నాధిపతి బుధుడే. ఇక్కడ 1వ ఇల్లు మరియు 4వ ఇల్లు సుఖస్థానము అధిపతి అంటే భద్ర మహాపురుష యోగంలో ఒకటి. ఇది లగ్నాధిపతి లగ్నంలోనే స్వక్షేత్రంలో బలంగా ఉండటం వల్ల బుద్ధి శక్తివంతమైన పంచమహాపురుష యోగాల్లో పడుతుంది. ఇక ఈ జాతకుడు విపరీతమైన బుద్ధి కుశలత, బిజినెస్ మైండ్ మరియు చమత్కారం కలిగి ఉంటాడు. సమాజంలో పెద్ద పేరు, గౌరవం సంపాదిస్తారు. 4వ ఆధిపత్యం వల్ల సొంత ఇల్లు, లగ్జరీ వాహనాలు, భూములు మరియు తల్లిగారి ద్వారా పూర్తి సుఖ సంతోషాలు లభిస్తాయి. రైటింగ్, అకౌంట్స్ లేదా ఐటీ రంగాల్లో అగ్రస్థానంలో ఉంటారని చెప్పవచ్చు. కర్కాటక లగ్నం అంటే ద్వాదశాధిపతి మరియు తృతీయాధిపతి లగ్నంలో, ఇది శత్రుక్షేత్రం బుధుడికి. బుధుడు 12వ ఇల్లు వ్యయస్థానం, విదేశం, 3వ ఇల్లు ధైర్యం, తోబుట్టువులు అధిపతి అయి లగ్నంలో చంద్రుడింట్లో ఉండటం వల్ల చంద్రుడిని బుధుడు శత్రువుగా భావిస్తాడు. 3, 12 అధిపతి లగ్నంలో ఉండటం మనస్సు ఎప్పుడు ఒక చోట స్థిరంగా ఉండదు. ఓవర్ థింకింగ్ అండ్ యాంగ్జైటీ కూడా ఉంటుంది. మీ కమ్యూనికేషన్ లేదా రైటింగ్ స్కిల్స్ విదేశాలలో లేదా పుట్టిన ఊరికి దూరంగా ఉంటే బాగా ఉపయోగపడతాయి. ఇక అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. తోబుట్టువులతో చిన్నపాటి విభేదాలు, కమ్యూనికేషన్ గ్యాప్ రావచ్చు. చర్మ సమస్యలు లేదా నిద్రలేమి వచ్చే అవకాశం. సింహలగ్నం ద్వితీయాధిపతి మరియు లాభాధిపతి. ఇక్కడ రవికి మిత్రుడు ఈ బుధుడు. 2వ ఇల్లు ధనస్థానం, వాక్స్థానం అధిపతి మరియు 11వ ఇల్లు లాభస్థానాధిపతి. ఇక్కడ సూర్యుడు మిత్రుడు అవడం వల్ల
ఒక జాతకంలో ధనానికి ఇక జాతకుడికి సంబంధించి 2 కారకత్వాలైన 2 మరియు 11 ఒకే గ్రహానికి వచ్చింది కాబట్టి అది లగ్నంలో కూర్చోవడం వల్ల తిరుగులేని మహాధనయోగం ఉంటుంది. జాతకుడు తన స్వయం కృషితో, అద్భుతమైన బిజినెస్ ఐడియాలతో, మాట తీరుతో కోట్ల రూపాయల సంపదను సృష్టిస్తాడు. ప్రభుత్వ రంగంలో లేదా పెద్ద కార్పొరేట్ సంస్థల ద్వారా లాభాలు ఉంటాయి. సమాజంలో ఉన్నత నెట్వర్క్ సర్కిల్ ఉంటుంది. రాయల్ లైఫ్ లీడ్ చేస్తారని చెప్పవచ్చు. ఇక కన్యా లగ్నం, లగ్నాధిపతి మరియు దశమాధిపతి ఉచ్చస్థితి. ఇక్కడ బుధుడికి ఉచ్చస్థితి కన్య, 1వ ఇల్లు మరియు 10వ ఇల్లు కర్మస్థానాధిపతి. ఇక్కడ భద్ర మహాపురుష యోగం ఉంటుంది. తన సొంత మరియు ఉచ్చక్షేత్రమైన కన్యలో అత్యంత శక్తివంతంగా ఉంటాడు ఈ బుధుడికి ఇది బెస్ట్ పొజిషన్ అని చెప్పవచ్చు. జాతకుడు అల్ట్రా ఇంటెలిజెంట్, పర్ఫెక్ట్ ఎనలిటికల్ మైండ్ ఉంటుంది మరియు అద్భుతమైన మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి. ఇక కెరీర్ పరంగా 10th లార్డ్ కనెక్షన్ ఉండడం వల్ల చాలా చిన్న వయసులోనే టాప్ పొజిషన్కి వెళ్తారు. సిఏ, అకౌంట్స్, జ్యోతిష్యం, సాఫ్ట్వేర్ లేదా పెద్ద వ్యాపార సామ్రాజ్యాలను విజయవంతంగా నడుపుతారని చెప్పవచ్చు. కీర్తి ప్రతిష్టలు అద్భుతంగా ఉంటాయి. ఇక తులా లగ్నం, ఈ తులా లగ్నానికి ద్వాదశాధిపతి మరియు భాగ్యాధిపతి మిత్రక్షేత్రం. అంటే బుధుడు 12వ ఇల్లు మరియు 9వ ఇల్లు ఆధిపత్యం తీసుకున్నాడు. ఇక్కడ శుక్రుడికి మిత్రుడు బుధుడు అవ్వడం వల్ల భాగ్యాధిపతి లగ్నంలో ఉండటం వల్ల జాతకుడికి అదృష్టం చాలా బాగుంటుంది. ఉన్నత విద్య, ధార్మిక చింతన ఉంటాయి. 12వ ఇల్లు కూడా యాక్టివేట్ అవ్వడం వల్ల జాతకుడికి విదేశ ప్రయాణాలు, విదేశ చదువు లేదా విదేశీ కంపెనీల ద్వారా భాగ్యోదయం కలుగుతుంది. తండ్రి గారు చాలా తెలివైన వారు ఉంటారు మరియు ఆయన మద్దతు లభిస్తుంది. ఆధ్యాత్మికత మరియు ట్రేడింగ్ రంగాలలో రాణిస్తారు. ఇక వృశ్చిక లగ్నం, అష్టమాధిపతి మరియు 11వ అధిపతి అంటే లాభాధిపతి. వృశ్చికానికి కుజుడు ఇల్లు, బుధుడికి శత్రువిల్లు. వృశ్చిక లగ్నానికి బుధుడు అశుభుడు. 8, 11 స్థానాధిపతి లగ్నంలో ఉండటం వల్ల జీవితంలో ఆకస్మిక మార్పులు, అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. లాభాలు వస్తాయి కానీ అవి ఊహించని విధంగా లేదా సంక్షోభాల ద్వారా సడన్ గెయిన్స్ అందుతాయి, కానీ సంక్షోభాల ద్వారా నష్టము జరగవచ్చు. ఇన్సూరెన్స్, ట్యాక్స్, మైనింగ్ లేదా రీసెర్చ్ రంగంలో ఉన్నవారికి ఇది బాగుంటుంది. మాటలో కాస్త వ్యంగ్యం ఎక్కువ ఉంటుంది. చర్మ సంబంధ వ్యాధులు, సమస్యలు వస్తాయి. నరాల ఒత్తిడి వచ్చే అవకాశం కూడా ఉంది. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుసు లగ్నం, సప్తమాధిపతి మరియు దశమాధిపతి లగ్నంలో సమక్షేత్రం. ఆధిపత్యం బుధుడు 7వ ఇల్లు భార్య లేదా భర్త, 10వ ఇల్లు ఉద్యోగం, కర్మ. ధనస్సు గురువిల్లు. కేంద్రాల అధిపతి అయిన బుధుడు లగ్నంలో ఉండటం వల్ల కేంద్రాధిపత్య దోషం వచ్చే అవకాశం ఉన్న లగ్నంలో ఉండటం వల్ల జాతకుడికి మంచి కెరీర్ లభిస్తుంది. లైఫ్ పార్ట్నరు చాలా తెలివైన వారు, చదువుకున్నవారు, కమ్యూనికేటివ్గా ఉంటారు. వివాహం తర్వాత కెరీర్ చాలా గ్రోత్ ఉంటుంది. వ్యాపార భాగస్వామ్యాలు మరియు పబ్లిక్ రిలేషన్స్ రంగంలో బాగా రాణిస్తారు. సమాజంలో మంచి గౌరవప్రదమైన హోదా లభిస్తుంది. ఇక్కడ మకర లగ్నానికి షష్ఠాధిపతి మరియు భాగ్యాధిపతి. అంటే పోటీతత్వం మరియు అదృష్టం, భాగ్యం. మకరం శని ఇల్లు, ఇక్కడ మిత్రుడిల్లు బుధుడికి. మకర లగ్నానికి బుధుడు అత్యంత శుభప్రదుడై భాగ్యాధిపతి లగ్నంలో ఉండటం వల్ల జాతకుడు చాలా లక్కీ. ఉన్నత విద్యను సులభంగా లభిస్తుంది. 6వ ఇల్లు కూడా కనెక్ట్ అవ్వడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఈజీగా క్లియర్ చేస్తారు. బ్యాంకింగ్, లా, మేనేజ్మెంట్, ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నత స్థానాలను పొందుతారు. తండ్రి గారితో మంచి సంబంధాలు ఉంటాయి. ఇక కుంభలగ్నం, ఈ కుంభలగ్న జాతకులకి పంచమ అష్టమాధిపతి
ఇక్కడ బుధుడు 5వ ఇల్లు, ఇది కూడా శని ఇల్లు కాబట్టి బుధుడు శనికి మిత్రుడు. 5వ ఇల్లు బుద్ధి, సంతానం, పూర్వపుణ్యం. మరియు 8వ ఇల్లు రహస్యం, రీసెర్చ్, ఆయుష్ స్థానం. కుంభం శని ఇల్లు, మిత్రుడింట్లో బుధుడు ఉండటం వల్ల 5వ పంచమాధిపతి లగ్నంలో ఉండటం వల్ల జాతకుడికి అసాధారణమైన బుద్ధిబలం, మేధస్సు ఉంటాయి. దీనికి అష్టమాధిపత్యం కూడా తోడవడం వల్ల జాతకుడికి లోతైన పరిశోధన శక్తి ఉంటుంది. సైన్స్, రీసెర్చ్, ఆస్ట్రాలజీ, డేటా ఎనాలిటిక్స్ లేదా ఇన్వెస్టిగేషన్ రంగాల్లో తిరుగులేని మేధావిగా ఉంటారు. ఊహాశక్తి, అంతర్జ్ఞానం, ఇంట్యూషన్ చాలా బాగుంటాయి. సంతానం ద్వారా ఆనందం లభిస్తుంది. ఇక మీనలగ్నం, ఆఖరిగా మీనలగ్నం. ఇక్కడ మీనలగ్నానికి చతుర్థాధిపతి మరియు సప్తమాధిపతి లగ్నంలో, అంటే బుధుడు మీనంలో నీచ స్థితిని పొందుతాడు. 4వ ఇల్లు సుఖస్థానం, 7వ ఇల్లు వివాహస్థాన అధిపతి లగ్నంలో నీచ స్థితిలో పొందినప్పుడు మీనం జలరాశి, అపరిమితమైన ఆలోచనలు రాశి కావడం వల్ల లాజికల్గా గ్రహమైన బుధుడు ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతాడు. మరి దీనివల్ల జాతకుడికి సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోలేకపోవడము, అభద్రతా భావము లేదా కమ్యూనికేషన్ లోపాలు ఉంటాయి. ఇల్లు, వాహనాల విషయంలో, తల్లిగారి ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. వైవాహిక జీవితంలో చిన్నపాటి అగాధాలు, ఈగో క్లాషెస్ కూడా రావచ్చని చెప్పవచ్చు. ఇక ట్విస్ట్ ఏంటంటే మన నీచభంగం ఏమన్నా ఉంటే, ఒకవేళ లగ్నాధిపతి అయిన గురువు బలంగా ఉంటే నీచభంగ రాజయోగం పడుతుంది. అప్పుడు జాతకుడు క్రియేటివ్ రైటింగ్, స్క్రిప్ట్ రైటింగ్ మరియు ఆర్ట్స్, కౌన్సిలింగ్ రంగాల్లో ఊహించని విధంగా అద్భుతమైన విజయాలను సాధిస్తాడని చెప్పవచ్చు. ఇక్కడ బుధుడు శుభగ్రహాలతో, ముఖ్యంగా గురువు లేదా శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు లేదా సూర్యుడితో కలిసి ఉన్నప్పుడు బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. ఒకవేళ బుధుడు కంబస్ట్, అస్తంగత్వమైన లేదా రాహుకేతువుల ప్రభావము ఉన్న తీవ్రమైన ఫలితాలలో మార్పులు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ లగ్నంలో బుధుడు 12 లగ్నాలలో ఉన్నప్పుడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్.